ఏబిఎన్ ఆర్కే చంద్రబాబు అనుంక శిష్యుడు, పైగా మేధావి అని చెప్పుకుంటాడు. చంద్రబాబుకు ఆస్థాన సలహాదారు కూడా. రామోజీరావు, రాధాకృష్ణులు చెప్పేది తూచా తప్పకుండా పాటిస్తుంటారు చంద్రబాబు. రామోజీరావు భక్తు బాబును మోసే పార్టీ కాగా, రాధాకృష్ణ మాత్రం తప్పుడు దారిలో వెళితే చంద్రబాబుకు కూడా వాత పెడతాడు. తాజాగా అదే పని చేశాడు ఆర్కే. ఏపీలో చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చాక కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఏబిఎన్ ఆర్కే తన కొత్త పలుకులో చెత్త కూతలు పూశాడు. టీడీపీ జనసేన కూటమి ఎమ్మెల్యేలు అప్పుడే అవినీతికి దోపిడీలకు పాల్పడుతున్నారని బాబుగారిని హెచ్చరించారు. నరసరావుపేటకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని 4 బార్ల యజమానులు తక్షణమే వాటిని ఖాళీ చేసి తనకు అప్పగించాలని హుకుం జారీ చేశాడట. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ఒక జనసేన ఎమ్మెల్యే ఫార్మా కంపెనీ వాళ్లు తనకు కప్పం కట్టాలని ఆదేశించాడట. కడప జిల్లాలో భూ కబ్జాలు జరుగుతున్నాయట. చంద్రబాబు పెట్టుబడుల కోసం నానా తిప్పలు పడుతుంటే కూటమి ఎమ్మెల్యేలు మాత్రం దోపిడీకి తెగబడ్డారని ఆర్కే హెచ్చరికలు పంపారు. దీన్ని ఎలా సమర్థించుకుంటారని, కప్పం కట్టాలని ఒత్తిడి తేవడం ఏంటని ఆర్కే ప్రశ్నించారు. సానా సతీష్ అనే గ్రనైట్ వ్యాపారిని తరిమేసి వాటిని టీడీపీ ఎమ్మెల్యేలు చెరబట్టారని ఆర్కే బయటపెట్టాడు. నెల్లూరు జిల్లాలో సిలికా గనులను టీడీపీ ఎమ్మెల్యేలు కాజేశారని, బాబు ఈ కబ్జాలపై ఉక్కుపాదం మోపకపోతే టీడీపీ కూటమి అంతర్జానం కావడం ఖాయమని ఏబిఎన్ ఆర్కే ఆందోళన వ్యక్తం చేశారు. 2014 నుంచి 19లో ఇలానే బాబు మునిగిపోయాడని, ఇప్పుడు అదే జరుగుతోందని ఆర్కే టీడీపీ జనసేన దోపిడీని కళ్లకు కట్టారు.